రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవనున్నాయి. మరి ఈ శీతాకాల సమావేశాల్లో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవ్వబోతున్నారా? ఒక టర్నింగ్ పాయింట్ తెలంగాణ రాజకీయాల్లో అని చెప్పొచ్చు. పక్కా మాస్టర్ ప్లాన్తోనే మరి గులాబీ బాస్ సమావేశాలకి అటెండ్ అవుతున్నారా? అధికార పార్టీ ఖరారు చేసిన ఎజెండాను పట్టి ముందుకెళ్దామని ఇటు పార్టీ నేతలకు కూడా కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం ఇచ్చారు ఇటు కేసీఆర్. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై అసెంబ్లీలో క్షేత్రస్థాయిలో బలంగా పనిచేద్దామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇటు అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించేలా అధికార పక్షాన్ని నిలదీయాలని ఇటు కేసీఆర్ పార్టీకి సంబంధించిన నేతలకు దిశానిర్దేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటు కేంద్ర అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి ఇది ఒక మోస్ట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇటు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అలాగే అపోజిషన్ లీడర్ అని చెప్పుకోవచ్చు. 2023 ఇటు జనరల్ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మాత్రం అసెంబ్లీకి వచ్చారు ఆయన. జూలై 2024, దాని తర్వాత మార్చ్ 2025. కానీ ప్రస్తుతానికి ఫామ్ హౌస్ స్ట్రాటజీ మారబోతుందా? గతంలో ఆయన ఫామ్ హౌస్ నుంచే నడిపించారు రాజకీయాన్ని, ఫామ్ హౌస్ నుంచే ఏదైనా మాట్లాడారు. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు కేసీఆర్కి ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో వచ్చి చర్చించు అంటూ సెన్సేషనల్గా కామెంట్స్ చేశారు. ఆయనకి ఛాలెంజ్ని కూడా విసిరారు. మరి ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇటు కేసీఆర్ అనుకోవాలా, లేకపోతే యాక్టివ్ పాలిటిక్స్లో ఉండబోతున్నాను అన్నదానికి ఒక క్లియర్ స్టేట్మెంటా? మొత్తానికైతే ఇటు అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత మరి ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు, ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, నీళ్లు వార్ 2.0, వాటర్ వార్ 2.0 అలా చెప్పుకోవచ్చా? అంటే ఇటు కేసీఆర్ గతంలో ఇటు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు, అసెంబ్లీకి రండి, ఇక్కడ ఉండి చర్చించండి అని. సో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారనుకోవాలా? యాక్టివ్ పాలిటిక్స్లో నేను ఉండబోతున్నా అన్నదానికి క్లియర్ స్టేట్మెంటా? ఈ రెండు యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా, లేకపోతే రెండిట్లో ఏ స్టేట్మెంట్? రైట్, మధు ఉన్నారా? రైట్, మొత్తం మీద మనం చూస్తే ఇటు జూలైలో లాస్ట్ టైం జూలై 2024లో వచ్చాడు అసెంబ్లీకి కేసీఆర్. దాని తర్వాత 2025 మార్చ్. సో ఈసారి ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు? ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్, దాంతోపాటు ఇటు గోదావరి కృష్ణ జలాలు, వీటన్నిటినే ప్రధానంగా ఈ అంశాలనే చూడాలనుకుంటున్నారా? ఇటు ఒక్కసారి మా ప్రతినిధి మధు అవైలబుల్ ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండబోతున్నా అన్నదానికి క్లియర్ స్టేట్మెంటా, లేకపోతే గతంలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్, అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు కేసీఆర్ అంటూ ఆయన చాలాసార్లు వ్యాఖ్యానించారు, మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్ట? గతంలో 2 times హాజరయ్యారు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా. ఒక్కసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మరొకసారి ప్రమాణ స్వీకారం, తర్వాత స్పీకర్ ధన్యవాద తీర్మానానికి హాజరైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేసీఆర్ హాజరవుతా ఉన్నారు. చాలా అత్యంత కీలకంగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలనుకున్నటువంటి అంశం పైన సభలో కూడా వినిపించాలి అనేటువంటిది, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం పైన కృష్ణా గోదావరి జలాల వినియోగానికి సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలు పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఒకవైపు సాగునీరు కానీ, మనం ఇంకో ఫ్యూచర్ లో డ్రింకింగ్ వాటర్ కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తాయి కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో. దాన్ని 91 టీఎంసీల స్థాయికి ఒప్పుకోవాల్సినటువంటి సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి తలొగ్గి రాష్ట్రానికి నష్టం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా 45 టీఎంసీలకే ఒప్పందాలకు ఓకే చెప్పారు, సంతకాలు చేశారు. ఇది భవిష్యత్తులో తీవ్ర నష్టం చేకూరుస్తుంది తెలంగాణకు అనేటువంటి. అసలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందే ప్రత్యేకంగా నీళ్లు అనేటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం. ఈ రోజు
రాష్ట్రం వచ్చినా కూడా మొదటికే మోసమయ్యేలాగా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటున్నాయి. ఆ 45 టీఎంసీలో ఒప్పుకుంటే రేపు తాగనీక నీళ్లు లేనటువంటి పరిస్థితి 3 ఉమ్మడి జిల్లాల్లో, అంటే దాదాపు కొన్ని నియోజకవర్గాలంతా కూడా ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిపైన పోరాటం చేయాలి, గ్రౌండ్ లోకి తీసుకెళ్లాలి, ప్రజా పోరాటం చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. సభలో కూడా దీనిపైన చర్చించాలి, పట్టుబట్టాలి. ఒక 15 రోజులైనా కనీసం అసెంబ్లీ సమావేశాలు జరిగేలాగా ఆ ప్రభుత్వం మీద ప్రెజరైజ్ తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. దాంతో పాటు రేపు కేసీఆర్ హాజరు కావడానికి ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. మొన్న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఎట్లయితే 1 డే బిఫోర్ వచ్చారో, సేమ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఈ రోజు రాత్రికే నందినగర్ నివాసానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు నుంచి నేరుగా రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. వస్తున్న సందర్భంలో ఆయన గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించేటువంటి అంశం కూడా వాళ్ళ పార్టీ కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. సో మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి వస్తున్నారు అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. పదే పదే రేవంత్ రెడ్డి పిలుస్తా ఉన్నారు. దమ్ముంటే కేసీఆర్ రా సభకు రా, సభలో చర్చిద్దాం అనేటువంటి అంశాన్ని చెప్పారు. కాబట్టి సో కేసీఆర్ సభకైతే హాజరవుతా ఉన్నారు. కంటిన్యూగా 15 రోజులు సభ నిర్వహించాలి అనేటువంటి ఒక డిమాండ్ ను బీఆర్ఎస్ తెరపైకి తెచ్చేటువంటి అంశంలో భాగంగా చేస్తా ఉన్నారు. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు ఉంటాయి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎంత మేర ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, పనులు ఎంత మేర పెండింగ్ ఉన్నాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, వాళ్ళు ఇంతవరకు ఎన్ని కంప్లీట్ చేశారు పనులు, రీజన్ ఏంటి కంప్లీట్ చేయకపోవడానికి అనేటువంటి జనాలకు వివరించడానికి పాటల రూపంలో, మాటల రూపంలో, కరపత్రాల రూపంలో, భారీ బహిరంగ సభల ద్వారా, తర్వాత సోషల్ మీడియాలో మొత్తం ప్రచారం చేయాలి, జనాలకు వివరించాలి. దీన్నే మెయిన్ ఎజెండాగా తెలంగాణలో మార్చాలి అనేటువంటి బీఆర్ఎస్ ప్లాన్. సో మొత్తానికి కేసీఆర్ సభకు వస్తుండడం, సభకు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. అయితే మధు, గతంలో మనం చూస్తే ఇటు బీఆర్ఎస్కి సంబంధించి ఏ అంశాలున్నా ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరే మాట్లాడుతుండే వాళ్ళు. కేసీఆర్ కొంత కొంత లీడర్షిప్ వ్యాక్యూమ్ అనేది కనిపించేది. మొత్తానికైతే ఇప్పుడు కేసీఆర్ మరి అసెంబ్లీలో ఆయన ఈ అంశాల మీద చర్చిద్దాం అనుకుంటున్నాడు. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ క్యాడర్ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ క్యాడర్లో ఎలా ఉంది ప్రస్తుతానికి? కాస్త కేసీఆర్ సభలకు హాజరు కావడం రెగ్యులర్ యాక్టివిటీగా ఒకవేళ నాయకులకు, సమావేశాలకు, ఇట్లాంటి కార్యక్రమాలకు, మీడియా సమావేశాల ద్వారా కానీ హాజరైతే గనక బాగుంటుంది అనేటువంటిది క్యాడర్ భావిస్తా ఉంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని తెలియడంతో కూడా క్యాడర్ లో కాస్త కొత్త జోష్ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చాము, హనీమూన్ పీరియడ్ 2 ఏళ్ళు ఇచ్చాము, వాళ్ళు కానీ పాలన మీద దృష్టి పెట్టడానికి కానీ ఇచ్చాము, అయిపోయింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఆ 3 ఏళ్ళలో ఇంకా 2 ఏళ్ళే పాలన పైన పట్టు బిగించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అంతా కూడా 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్ అంతా కూడా ఎలక్షన్ మూడే. కాబట్టి చేస్తే ప్రభుత్వం ఇప్పుడే చేయాలి, చేయలేదంటే ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇక్కడ నుంచి ప్రెజర్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే గ్రౌండ్ లో వదిలిపెట్టం, తోలు తీస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ కూడా అంతే రకమైనటువంటి విమర్శలు అక్కడి నుంచి, అంతే ప్రతిస్పందన కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, మంత్రులు, మిగతా వాళ్ళు మాట్లాడినా రేపు సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు సభ సందర్భంగా అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒకసారి కేసీఆర్ మనం చూస్తే కనుక జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఇటు ఆయన 2024 జూలైలో ఒకసారి అటెండ్ అయ్యారు అసెంబ్లీకి. దాని తర్వాత ఇటు మార్చ్ 2025 ఒకసారి బడ్జెట్కి సంబంధించిన సెషన్స్, ఒకసారి ప్రమాణ స్వీకారం చేయడానికి 2 సార్లు మాత్రమే. బట్ యాక్టివ్గా అసెంబ్లీలో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు, మీరు అసెంబ్లీకి రండి, మీరు చర్చించండి, నీళ్ళ గురించి కావచ్చు, గోదావరి జలాలు, కృష్ణా జలాల గురించి కావచ్చు, మీరు వచ్చి ఇక్కడ చర్చించండి అంటూ ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు. మొత్తానికి ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండబోతున్నారు రానున్న రోజుల్లో. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా మరి ఒక స్ట్రాటజీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి రేపు అసెంబ్లీలో మరి ఏ అంశాల మీద చర్చించబోతున్నారు అనేది కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు కృష్ణా, గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎలాంటి నష్టం, ఇటు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, ఏ నియోజకవర్గాలు, ఏ జిల్లాలకి ఎంత నష్టం చేకూరబోతుంది అన్న అంశం ఎత్తుకొని దాని మీద మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే పాలమూరు, రంగారెడ్డికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? దీంతోపాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీలో ఏదైతే రీస్ట్రక్చరింగ్ జరిగిందో
ఆ రీస్ట్రక్చరింగ్ గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే తెలంగాణకు సంబంధించిన గిగ్ వర్కర్స్ బిల్లుని కూడా ప్రవేశపెట్టబోతున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఒక లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది బీఆర్ఎస్లో. ఓన్లీ కేటీఆర్ అలాగే హరీష్ రావు మాత్రమే గతంలో అంశాల మీద అన్నిటి మీద మాట్లాడేవారు. ఇటు ఫామ్ హౌస్ నుంచే పాలిటిక్స్, ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలను నడిపారు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆయన మరి ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి వాడి వేడి చర్చలు చేయబోతున్నారు. ఇటు ఆ లీడర్షిప్ వ్యాక్యూమ్ ఒక్కసారిగా తొలగిపోవడం, కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్కి రావడంతో ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు, బీఆర్ఎస్ క్యాడర్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ మొరేల్ కూడా చాలా హై ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇటు కన్స్ట్రక్టివ్ అలాగే అగ్రెసివ్ అపోజిషన్ అని చెప్పొచ్చు. ఒక అపోజిషన్ లీడర్గా మరి డిబేట్స్ ఇంకా హై లెవెల్ ఇంటెన్స్ డిబేట్స్ కూడా జరగబోతున్నాయి అసెంబ్లీలో అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్కి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రానున్న ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఇటు కేసీఆర్ ఒక నెరేటివ్ని సెట్ చేయబోతున్నారా? బీఆర్ఎస్ఏ ఇటు ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రజలకి ఒక ఐడెంటిటీ అంటూ మరి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే కేసీఆర్ వచ్చాడనుకుంటున్నారా? పొలిటికల్గా యాక్టివ్గా ఉండబోతున్నాను, తెలంగాణకి బీఆర్ఎస్ఏ ఐడెంటిటీ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.